ఇందాక నుంచి నాకు అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు వచ్చినందుకు. బట్ దయచేసి థ్యాంక్స్ చెప్పొద్దు, ఎందుకంటే అదేదో బయట వాడిని చేసేసినట్టుంది. సుకుమార్ ఇస్ నెవర్ ఒక బయట వ్యక్తి కాదు. సుకుమార్ నా గుండెకి చాలా దగ్గర ఉంది. సుకుమార్ గారి ప్రయత్నంలో ఒక భాగం అవడమే తప్ప ఇదేదో ఫేవర్ చేసినట్టు ఇది ఎప్పుడు భావించకండి. ఎప్పుడు సుకుమార్ రైటింగ్స్ అనే ఫిల్మ్కి ఎప్పుడు నేను వచ్చినా కూడా సార్ అది బాధ్యతగానే, ప్రేమతోనే, అది ఫేవర్. అండ్ ఐ విష్ హరిప్రసాద్ గారు, ఎందుకంటే ఒక దర్శకుడిగా మీరు లాంచ్ అవుతూ దర్శకుడు అనే సినిమాని ఎంచుకోవడమే నాకు చాలా ఆనందాన్ని కలిగజేస్తుంది. మామూలుగా దర్శకుడు అంటే చాలామంది అనుకునేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీని బేస్ చేసుకుని ఏదో సినిమా తీస్తారని అనుకుంటారు అందరూ. కానీ ఒక దర్శకుడు లవ్ స్టోరీ అనేది నాకు ఇట్స్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్. అండ్ ఎందుకంటే మా సుకుమార్ గారిది ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మీరు ఇందాక ఆయన బాడీ లాంగ్వేజ్, మేము నానకపురంతో షూటింగ్ చేస్తున్నాం అండి లండన్లో. కూర్చొని ప్లీజ్. మేము నానకపురంతో షూటింగ్ చేస్తుంటే అది జగపతి బాబు గారు నేను కూర్చొని ఆ బాల్ సీక్వెన్స్ ఏదో జరుగుతుంది దాని గురించి చెప్పాలి. సరే కూర్చొని ఉన్నారు. షార్ట్ చిన్న అలా పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత డైలాగ్ ఇన్సార్ అన్నాను. అనగానే వాళ్ళిద్దరు అసిస్టెంట్లు వచ్చారు. మీరేంటి వచ్చారన్న. కాదు సీన్ అని నువ్వే చెప్పన్నారు. సీన్ ఏం చెప్పడం ఏంటండి అన్న. కాదు నువ్వు చెప్పు ఒకసారి సీన్ అనగానే సరే నేను నరేట్ చేశాను. నరేట్ చేయగానే మీరు వెళ్ళి ఫేర్ చేసుకుని రండి అన్నారు. సరే ఈలోపు కూర్చొని అలా వెయిట్ చేస్తాను ఏం జరుగుతుందా అని. సీన్ వచ్చింది, డైలాగ్ చూసుకున్నాను, షార్ట్ పెట్టి కూర్చున్నాడు ఆయన. అయిపోయింది డైలాగ్ మొత్తం చెప్పే కానీ అసలు చప్పట్లతో సుక్కు అలా లేచి వచ్చి నన్ను పట్టుకొని ఎత్తుకొని ముద్దు పెట్టేసి ఐ లవ్ యూ అని చెప్పగానే నేను ఒకసారి ప్రసాద్ గారి వైపు అలా చూశాను విజయ్ గర్వంతో. విజయ్ గర్వంతో అలా చూసారా సార్ 2 రోజులు ప్లాన్ చేశారు మీరు, హాఫ్ అ డే కూడా పట్టలేదు, అయిపోయింది అని అలా చూడగానే ప్యాకప్పే కదా ఇంక అయిపోయిందిగా మేజర్ డేలో చెప్పేశాను. తర్వాత వెళ్ళిపోవాలి కదా అని అనుకున్న దగ్గర ఇంకా అప్పుడు మొదలు పెట్టాడండి ఈయన. ప్రతిసారి అయిపోతుంది అనుకోండి కానీ అవ్వట్లేదు. 40-50 సార్లు చెప్పించాడు అదే డైలాగ్ నాతో. నేను అదేంటి సార్ అద్భుతం అని చెప్పారు, ముద్దు పెట్టేశారు, అసలు ఫ్యాంటాస్టిక్ అన్నారు 40 సార్లు. ఎందుకంటే నువ్వు చెప్పింది ఎంతగా నచ్చిందంటే ఇంకా వేరుగా తీద్దాం అనుకున్నా 3-4 రకాలుగా తీసేస్తున్నారేమో దాన్ని. సో దాట్ ఈస్ సుకుస్ ప్యాషన్, సుకుమార్ గారు ప్యాషన్ అది, సుకుమార్ గారి ప్యాషన్ అది. అండ్ నిజంగా ప్రతి నటుడు ప్రతి ఆర్టిస్ట్ సుకుమార్ గారితో డెఫినెట్గా చేయాలని కోరుకుంటాడు. ఎందుకంటే కథకి సుకుమార్ గారు ఇచ్చే ప్రాధాన్యం అది. సో సినిమాలు మనకి హిట్ అయిందంటే నటుడుగా మేము చేసేది చాలా తక్కువ ఉండొచ్చు, కానీ మేమందరూ నిల్చున్న ప్లాట్ఫామ్ కథ. కానీ అన్ఫార్చునేట్లీ మేము ఎక్కువ కనిపిస్తాం, కథ ఎక్కువ కనిపించదు. కథ చూద్దాం మేమందరూ నిల్చొని ఇప్పుడు ఈ స్టేజ్ ఎలాంటిదో కథ అలాంటిది. సో అలాంటి మంచి కథలుకి ఆస్కారం ఇవ్వడానికి, అలాంటి మంచి కథలు తెరపైకి ఎక్కించడానికి సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ఆయన మొదలుపెట్టి ఇది 2వ ప్రయత్నం అయింది. డెఫినెట్గా ఇది చాలా మనందరం చాలా ఆనందపడాలి. ఎందుకంటే కొత్త టాలెంట్ని, కొత్త రకమైనటువంటి కథల్ని ఇండస్ట్రీకి కానివ్వండి, ఆడియన్సెస్ కానివ్వండి, వీళ్ళందరికీ అందజేయడం నిజంగా చాలా గొప్ప పని. సూపర్ సార్, మీరు ఇలాగే సుకుమార్ రైటింగ్స్లో ఇంకెన్నో చిత్రాలు ఇలాగే తీయాలని. అలాగే ఈ సినిమాకి పనిచేసిన అశోక్, కంగ్రాచులేషన్స్ బ్రదర్. మీరు కూర్చోండి, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 2, ఒకటి సుకుమార్ గారి బ్యానర్లో సుకుమార్ గారి సపోర్ట్తో ఒకటి చేస్తున్నారు అక్కడ సక్సెస్. అలాగే హరిప్రసాద్ గారు ఆయనకుంటే ప్యాషన్ ఏంటో కూడా ఇందాక సుకుమార్ గారు నేను మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇంతకంటే అద్భుతమైన కలయిక దొరకదు మీకు లాంచింగ్కి. అండ్ ఐ హోప్ గాడ్ గివ్స్ యూ ఆల్ ద బ్లెస్సింగ్స్. అండ్ సినిమా చూసిన తర్వాత మీ తాను మాట్లాడుకుంటాం. బట్ ఐఎమ్ షూర్ అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ థామస్ గారికి, రాజీవ్ గారికి అండ్ మా విజయ్ గారికి, నాకు మిమ్మల్ని చూస్తుంటే సుకుమార్ గారికి కనిపిస్తున్నారు. అంటే కొన్నేళ్ళు అయితే సుకుమార్ గారు ఇలా ఉంటారేమో అనేది. సో థ్యాంక్స్ అలాట్.
కొంచెం అలా ఏం నేను మామూలుగా ఇందాక అడిగా బిఎన్సిఎస్పి విజయ్ కుమార్ ఏం సార్ అంత ఎందుకంటే ఆయన బిఎన్ఎస్పి గురించి ఏదో చెప్పారు మొత్తం. మరి మనకేం సార్ సుకుమార్ అని పెట్టారంటే అప్పటికి మా నాన్నగారు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. అంత పొడుగు పేరు పెట్టడం సుకుమార్. సో బట్ ఎనీ విచ్ వేస్ కంగ్రాచులేషన్స్ అండ్ టీజర్ అద్భుతంగా ఉంది సార్. అండ్ ఐఎమ్ ష్యూర్ మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని, ఇలాగే ఇంకెన్నో సక్సెస్ఫుల్ చిత్రాలు తీయాలని, కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ కాలింగ్ మీ హియర్. అండ్ అగైన్ ఈ సినిమాకి పనిచేసిన అందరూ ఆల్ ద టెక్నీషియన్స్కి ఆల్ ద బెస్ట్. అండ్ ఐఎమ్ ష్యూర్ దిస్ ఫిల్మ్స్ గోనా రాక్. థ్యాంక్ యూ.